సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఒక పరిష్కారం దిశగా మనందరం ఇక్కడ మమేకమయ్యి మనకున్నటువంటి సమస్యలు చర్చించే విధంగా ఈ కార్యక్రమం జరగాలని కోరుకుంటా ఉన్నాం. అలాగే ఇవాళ పాలన చూస్తూ ఉంటే నిజంగా చెప్పేదొకటి చేసేదొకటి. ఎలా ఉందంటే ఈ పాలన క్వశ్చన్ మార్క్ పాలన. అంటే చెప్తారు, చేస్తారో లేదో కూడా తెలియదు. అంటే చెప్పేటప్పుడే మనకి అన్నీ మన కళల్లో కానీ మనం కలగంటాం, ఒక్కోసారి కళల్లోనే తేల్చేసేస్తారనమాట. ఆ కళలో నిజంగా మనమేమనుకుంటాం, నిజం అది అయిపోయింది అనుకుంటాం. కానీ కళ్ళు తెరిచి చూస్తే ఏముంటుంది, ఏమీ ఉండదు. అట్లాంటి పాలన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జరిపిస్తున్నారు. మరి ఏదేమైనప్పటికీ డివిజన్లో అనేక సమస్యలు ఉన్నాయి. ఓకే అండి, తప్పకుండా తొగ్లక్ పాలన ప్రజలే ఇప్పటికే గోడు పెట్టుకుంటున్నారు. మరి రాబోయే రోజుల్లో మరి దీన్ని మనకు అవకాశంగా తీసుకోవాలి. మన కార్యకర్తలందరూ కూడా ఎప్పుడూ కూడా పార్టీకి బలం కార్యకర్తలే. ఇవాళ రాధాబాబు గారిని గెలిపిద్దాం అని అనుకుంటున్నారు. గెలిపించే విధంగా సత్తా చాటాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఈ యొక్క ఆడిటోరియం వాతావరణం చూస్తుంటే రాధాబాబు గారు ఎమ్మెల్యేగా బంపర్ మెజార్టీతో గెలిచినట్టుగా కనిపిస్తుంది. ఈ వాతావరణం అది తథ్యం. సెంట్రల్ నియోజకవర్గంలో మళ్ళీ రాధాబాబు గారు బంపర్ మెజార్టీతో గెలవడం ఖాయమని చెప్పేసి ఇలాంటి 3-4 ఆడిటోరియాలు కూడా సరిపోవని చెప్పేసి ఈ సభాముఖం ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఇది ఒక వంగవీటి ప్రభంజనం. ఈ ప్రభంజనాన్ని ఎవరు ఆపలేరని చెప్పేసి ఈ సభాముఖం ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు జరుగుతున్న పాలన అంతా రాక్షస పాలన. ఏదో సాధించామని చెప్పేసి నవనిర్మాణ దీక్ష అని చెప్పేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఇక నవనిర్మాణ దీక్ష పెడుతున్నారు. ఏదో నిర్మించేసినట్టుగా ప్రజలంతా గమనిస్తున్నారు. విజయవాడలో నడి సెంటర్లో పెట్టి ఇటు ప్రభుత్వ ఆసుపత్రి ఉన్న ఏరియాలో కూడా పెట్టి ప్రజలకు ఇబ్బంది చేస్తూ అంబులెన్స్ కూడా వెళ్ళని విధిగా. అలాగే ఈ విజయవాడలో ఉన్న 59 డివిజన్లో ఉన్న కార్మికులందరినీ తీసుకెళ్ళి ఏదో మేము సాధించేసాం, ఏదో చేసేసామని చెప్పేసి ఇటు కార్మికులకు అలాగే ఆఫీసర్లందరికీ ఇబ్బంది పెడుతూ చంద్రబాబు ఖాళీ కుర్చీలతో అందరినీ నిర్మాణ దీక్ష చేపట్టారు. నలుగురు లేని ఈ దీక్షకి ఇంత డబ్బు ఖర్చు అవసరమా అని చెప్పేసి నేను చంద్రబాబుని ప్రశ్నిస్తున్నాను. అలాగే ప్రజలకి మాయ మాటలు చెప్తూ మాయ మాటలతోనే 3 సంవత్సరాలు దాటేశారు. ఈరోజు స్టోర్కి వెళ్తే కూడా బియ్యం తప్ప మరి ఏ సరుకులు దొరకట్లేదు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో 16 రకాల సరుకులు ఇచ్చారు. ఒక ఉత్తి బియ్యం తప్ప బియ్యం కూడా కంపు కొట్టే బియ్యం ఇస్తూ ఏదో చేసామని చెప్పేసి మాయ మాటలు చెప్పి ఈ యొక్క పాలన సాగిస్తున్నారు. అలాగే మొన్న మహానాడు అని చెప్పి మాయనాడు పెట్టారు తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి. అందుట్లో పప్పు వర్ధంతికి జయంతికి తేడా తెలియని పప్పు కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయికి తగ్గాడు. పప్పు నీకు అంత స్థాయి కాదు, నీకంత సీను లేదని చెప్పేసి నేను సభాముఖం ద్వారా తెలియజేస్తున్నాను. మన నాయకుల్ని ఘనంగా సత్కరిస్తున్నటువంటి మానస వెంకటేశ్వర గారు ఒక బీసీ నాయకుడిగా మన పార్టీ విధానాలు నచ్చి అంటే కాంగ్రెస్ వాదిగా ఉన్నా కానీ ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అభిమానులకు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు, అతి ముఖ్యంగా రంగా గారి అభిమానులందరికీ పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఈ ప్లేనరీ పెట్టిన ముఖ్య సారాంశం ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు తీసుకొచ్చి ఇక్కడ నాయకుల దృష్టికి తీసుకొచ్చి ఎవరైతే సమన్వయకర్త ఉన్నారో వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి మా ద్వారా అలాగే మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి వచ్చే ప్లేనరీలో ఈ సమస్యల మీద ఎలా పోరాడాలని చెప్పని ఈ మినీ ప్లేనరీలు ప్రతి నియోజకవర్గంలో పెట్టడం జరిగింది. ఈ ప్లేనరీకి ఇవాళ ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గానికి అబ్జర్వర్గా ఇన్ఛార్జిగా వచ్చిన కొడాల నాని గారిని పిలిచినప్పుడు ఒకళ్ళు మా పార్టీ వాళ్ళు
మీరు స్నేహితులు మీరు ఎందుకు పిలుస్తారు ప్రతిసారి మీరే ఇద్దరే కూర్చుంటారా అని చెప్పని ఎవరు అడగటం జరిగింది. నేను మీ అందరి ముందు ఒకటే చెప్పదలుచుకున్నాను. మీ అందరం వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులం కాబట్టి మీ అందరం కలిసికట్టుగానే ఉంటాం. మీ అందరం కలిసికట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం నమ్మాం కాబట్టి అంత కలిసికట్టుగా ఒక వేదిక మీద నుంచుంటాం, ఒక వేదిక మీద పోరాడతాం. చంద్రబాబు వ్యతిరేకంగా ఎల్లప్పుడూ పోరాడతామని చేస్తానే ఉంటామని చెప్పని కూడా మీ అందరికీ చెప్తున్నాం. అది పార్టీలు మారతారని చెప్పని రకరకాల కథనాలు వస్తానే ఉన్నాయి. అది మీ అందరి సమక్షంలో మళ్ళీ చెప్తున్నాను, ఎవరు ఎక్కడికి వెళ్ళే ప్రసక్తి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం రంగా గారి ఆశయ స్ఫూర్తితోటి మీ అందరి మద్దతుతోటి ఎట్టి పరిస్థితుల్లో విజయవాడ నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పని కూడా నేను భావిస్తున్నాను. ఈ ప్లేనరీలో సమస్యలు ఇందాక పెద్దలందరూ మాట్లాడుతూ చెప్పుకుంటూ వచ్చారు. అతి ముఖ్యంగా సింగనగర్లో డంపింగ్ యార్డ్ ఈ సమస్యని సోషల్ మీడియా ద్వారా కూడా చాలా మంది ముందు తీసుకొచ్చారు. అలాగే రాజరాజేశ్వరపేట కానీ వాంబే కాలనీ కానీ లేదంటే పాయకాపురం ఇతర ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ సంబంధించి చంద్రబాబు ఇంత ముందు అక్కడ మీటింగ్ పెట్టి రిజిస్ట్రేషన్ చేయించే బాధ్యత నాది, ప్రతి ఒక్కరికి పట్టా ఇప్పిస్తారని చెప్పన్నాడు. అదే ఎన్నికల మేనిఫెస్టోలో మనం కూడా పెడతాం జరిగింది. గజం కేవలం 50 రూపాయలకి రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి చెప్పినా సరే చంద్రబాబు ఫ్రీగా ఇస్తానని చెప్పని ప్రజలందరూ మోసపోయి ఇవాళ ఎందుకు ఓటేశాను నాయన చంద్రబాబుకి అని చెప్పని నెత్తి నోరు బాదుకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఇది రానున్న రోజుల్లో ఇవాళ విజయవాడ రాజధాని అయింది. రాబోయే ఎన్నికల్లో మనందరూ కలిసికట్టుగా ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. చిన్న చిన్న మనస్పార్థాలు ఉన్నా సరే అవన్నీ పక్కన పెట్టండి దయచేసి కోరుతున్నాను. మనందరం ఒకటే పార్టీలో ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం బలపరచాల్సిన మన బాధ్యత అందరి మీద ఉంది. ఇవన్నీ చిన్న చిన్న గొడవలతోటి తగాదాలతోటి వేరవ్వకుండా ఇతర వాళ్ళకి చులకంగా కనిపించకుండా ఉండాలని చెప్పని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరుస్తారని చెప్పని కూడా ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాను. పెద్దలు చాలా మంది వచ్చారు, అందరికీ వేదిక మీద కూర్చోడానికి అవకాశం లేదు. పైన కూడా చాలా మంది కూర్చున్నారు, పైన రాజు గారు కింద కూడా చాలా మంది కూర్చున్నారు. అది దయచేసి అన్ని విధాలుగా భావించమాకండి అది. ఎందుకంటే వేదిక మీద పెద్దలు చాలా మంది ఉన్నారు, అందరికీ మాట్లాడతానికి కూడా అవకాశం రాలేదు. ఉన్న సమయభావం వల్ల ఎవరికాళ్ళు వాళ్ళు తోచింది వాళ్ళ మనసులో ఉన్న భావాన్ని వ్యక్తం చేశారు. రంగా గారు ఏ ఆశయ సాధన కోసం అయితే అన్ని కృషి చేశారో ఆయన పేరు చెప్పుకుని ఇవాళ నేను మీ ముందు నుంచోగలుగుతున్నాను. ఇవాళ ఆయన తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూ నిరాహార దీక్ష చేస్తుంటే తెలుగుదేశం వాళ్ళు బొట్టను పెట్టుకున్నారు. అదే తెలుగుదేశం ప్రభుత్వం మీద ఇవాళ మనందరం కలిసికట్టుగా పోరాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క రంగా గారి అభిమానికి ఉందని చెప్పని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. 85లో మొట్టమొదటిసారిగా రంగా గారు రాజశేఖర రెడ్డి గారు కలిసి ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు రంగా గారు ఫస్ట్ టైం అప్పుడు కాంగ్రెస్ సీటు మీద గెలిచి రాజశేఖర రెడ్డి గారికి ఆయనకి ఉన్న సాన్నిహిత్యంతో కలిసికట్టుగా ప్రయాణం చేశారు. ఇవాళ అదృష్టవశాత్తు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ప్రయాణం చేసే అదృష్టం మాకు కలిగిందని చెప్పని కూడా మేము భావిస్తున్నాం. ఇవాళ అది అలాగే ఆ రోజు రంగా గారు పట్టాలు ఇప్పించాలని చెప్పని నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత రాణిగారి తోటలో గజం కేవలం 100 రూపాయలకే ప్రతి ఒక్కరు ఇంచుమించు 2000 కుటుంబాలు కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే ఇవ్వటం జరిగింది. దాని తర్వాత చెడి చప్పుడు లేకుండా ఇవాళ దాకా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరికి ఏమి చేసిందంటూ ఏమీ లేదు. తెలుగుదేశం వాళ్ళు ఎంతసేపు ఏ స్థలం ఖాళీగా ఉంది, ఏ కళ్యాణ మండపం ఖాళీగా ఉంది లేదని చెప్పండి ఎవరిది ఏ స్థలం లాగేసుకుందామని చెప్పని ఈ ఆలోచనతో ఉన్నారు తప్ప ఏ అధికారుల్ని అడ్డుపెట్టి కూర్చుని ఏ పోలీసులను అడ్డుపెట్టి కూర్చుందాము, ఎవరిని బెదిరిద్దాము, వైఎస్ఆర్సీపీలో తిరిగితే బెదిరిద్దాము, మా వైపు లాక్కుందామని చెప్పని కొంతమంది కార్పొరేటర్ని బలవంతంగా లాక్కున్నారు, కొంతమందిని డబ్బులు ఇస్తా అని చెప్పని లాక్కున్నారు.
ఆ కార్పొరేటర్లు కూడా ఇవాళ తెలుగుదేశంలో చేరిన తర్వాత ఎందుకు చేరారో నాయనా అని చెప్పి తెలుగుదేశం పార్టీలో వైఎస్ఆర్సీపీలో ఉండుంటే కనీసం పోరాటం చేసి మొన్న ఎవరైతే ప్రజలు మనకు ఓటేశారో వాళ్ళకి ఏదో న్యాయం చేయగలిగేవాళ్ళని చెప్పని బాగుండేదని చెప్పని కూడా వాళ్ళ భావనకు వచ్చారు వాళ్ళది. మీ అందరికీ చివరిగా ఒకటే కోరుకుంటున్నాను, రాజశేఖర రెడ్డి గారు ఏ పథకాలు అయితే తీసుకొచ్చి ప్రతి పేదవాడి గుండెల్లో ఎలా నిలిచిపోయారో అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన కంటే కూడా ఇంకా మెరుగైన పరిపాలన తీసుకొస్తారని చెప్పని మా అందరికీ నమ్మకం ఉంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారిని దగ్గర నుంచి చూసాం, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా దగ్గర నుంచి చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో ఈ రాజధానిలో రానున్న ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి కింద ప్రమాణం చేయటం కూడా ఖాయం అని చెప్పని కూడా మీ అందరికీ సభాముఖంగా చెప్తున్నాం. ఇది నియోజకవర్గ స్థాయి ప్లేనరీ కాబట్టి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల గురించి చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నియోజకవర్గానికి ఉన్నటువంటి పెద్ద సమస్య ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేనే. ఈరోజు ఈ నియోజకవర్గంలో ఎవరి పని వాళ్ళు చేసుకుని ఏమన్నా ఇబ్బందులు కలిగితే అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడి దగ్గరికో పార్లమెంట్ సభ్యుడి దగ్గరికో లేకపోతే కార్పొరేటర్ దగ్గరికో వెళ్ళి సమస్యలు చెప్పుకుని వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేసుకోవాలనుకుంటారు. కాకపోతే ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడే వాళ్ళకు సమస్యలు సృష్టిస్తాడు. మనందరం కూడా చూసాం, ఒక పాపకి క్యాన్సర్ వచ్చి చనిపోవటం, ఆ పిల్లకి వైద్యం చేయించుకోవాలంటే మా శాసనసభ్యుడు ఆ ఇల్లు అమ్మకుండా అడ్డం పడుతున్నాడని చెప్పి ఆ పిల్ల తల్లి కూడా వాళ్ళ యొక్క ఆవేదనని మీడియాని పిలిచి పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పినా కూడా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు కనీసం నాకు సంబంధం లేదు, మీకు ఉన్నటువంటి సమస్య మరి నన్ను ఎందుకు అపోహపడుతున్నారు, ఆ పిల్లకు కావాల్సినటువంటి వైద్యం ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకువెళ్ళి నేను చేస్తానని చెప్పి ఆ ఇంటికి వెళ్ళి ఆ పిల్లను బతికించాల్సింది పోయి మాట్లాడకుండా కూర్చుని ఆ పిల్ల చనిపోయినాక నాకు సంబంధం లేదని చెప్తాడు. అంటే ఈ రాష్ట్రంలో నేను ఈ 3 సంవత్సరాల్లో చూసినటువంటి ఇంతకన్నా నీచమైనటువంటి ఒక క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి ఒక పిల్ల ఆస్తి గురించి కూడా కన్నేశారంటే వీళ్ళు మనుషుల దున్నపోతులు మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు విజయవాడ పేరు చెప్తే వంగవీటి మోహన్ రంగ గారు గుర్తొస్తాడు. విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీ అంటే ఆయన సొంత కాన్స్టిట్యున్సీ, ఆయన భార్య ఆయన కొడుకుని ముగ్గురిని కూడా గెలిపించినటువంటి కాన్స్టిట్యున్సీ ఇది. ఈరోజు ఈ కాన్స్టిట్యున్సీలో పోటీ చేయమని చెప్పి నేను ఆ రోజు రాధాబాబు చెప్పినా కాదు నేను ఈస్ట్కి వెళ్తానని చెప్పి అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే ఆ రోజు జరిగినటువంటి ఎన్నికల్లో వీళ్ళు అనుకున్నట్టు వీళ్ళ బలంతో వీళ్ళు గెలవలా. భారతదేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభంజనం నడుస్తుంది. ఆయన స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ 272 సీట్లు దాటి 67 సంవత్సరాల చరిత్రలో మొట్టమొదటిసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. 282 పార్లమెంట్లు గెలిచి అటువంటి వేవ్లో ఈ పట్టణాలు అర్బన్ ఏరియా అంతా కూడా నరేంద్ర మోడీ గారు వేవ్ నడుపుతుంటే ఈ వేవ్లో గెలిచినటువంటి గాలి రకం సభ్యులు వీళ్ళందరూ ఈరోజు మా బలగంతో గెలిచామని చెప్పి తొలగిస్తున్నారు. మీరందరూ కూడా ఒకటి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జోహార్ వంగవీటి మోహన్ రంగాను లేకపోతే రంగా గారి బొమ్మలకే విగ్రహాలకే దండలేసి ఆయనకి నివాళులు అర్పించడం కాదు. ఈ ప్రాంతంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ రంగా గారి అభిమానులు ఎక్కడున్నా కూడా వాళ్ళందరూ మరి ఇక్కడ ఈ విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో
రాధాబాబు గెలుపు కోసం అని చెప్పి కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రంగా గారు నేను దగ్గర నుంచి ఆయన చూడలే. నేను రాధాబాబుని దాదాపు 13-14 సంవత్సరాల నుంచి దగ్గర నుంచి చూస్తున్నా. ఎవరి ఒక్క రూపాయి కోసం కానీ లేకపోతే కుట్రలు చేసో కుతంత్రాలు చేసో ఏదో రకంగా నేను గెలవాలన్నటువంటి ఉద్దేశంతో కానీ పని చేయనటువంటి వ్యక్తి రాధాబాబు. నేను చూసినటువంటి నాకు చాలా మంది మిత్రులు, శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరిలోకి నీతిపరుడు, నిజాయితీపరుడు, మాట కోసం నిలబడేటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారితో రాధాబాబు. కాబట్టి ఈరోజు రాధాబాబుతో పోల్చుకుంటే అవతల పక్క పోటీ చేసే అభ్యర్థి నక్కకి నాగులోకి అనుకున్నంత తేడా ఉంటుంది. ఈ విషయాన్ని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గ్రహించినటువంటి పరిస్థితి ఉంది. అయినా కూడా మనందరం కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్తాం. తప్పకుండా ఎన్నికల్లో ఆయనతో ఇక్కడ సభ పెట్టించి ఆ సమస్యలు ఏ సమస్యలు ప్రభుత్వం ద్వారా పరిష్కారం చేయగలడో ఆయనతో మీ అందరికీ కూడా చెప్పించేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద ఎవడో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మనం ఏమన్నా బయటకు వచ్చి వైసీపీ జెండా పట్టుకుంటే మన ఇబ్బంది పెడతారేమో, జైల్లో పెడతారేమో అన్నటువంటి భయానికి కార్యకర్తలు ఎవరు లోనవద్దు. అవసరమైతే ఇంకా 20 నెలలు ఈ పార్టీ అధికారంలో ఉంటుంది. 1 నెల 2 నెలలు జైల్లో ఉంటా కూడా సిద్ధపడి మీరందరూ కూడా మరి రంగా గారి సైనికుల్లాగా, రాజశేఖర రెడ్డి గారి సైనికుల్లాగా రాధా గారి వెనకాలండి ఆయన గెలిపించాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద, మా అందరి మీద కూడా ఉందని చెప్పి నేను భావిపక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. తెలుగుదేశం పార్టీ చరిత్ర గురించి చంద్రబాబు చెప్తూ ఉంటాడు గంటల ఉపన్యాసం. ఆయన తెలుగుదేశం పార్టీ చరిత్ర గురించి చెప్తేటప్పుడు ఎన్టీ రామారావు గురించి చెప్తాడు. ఈ వచ్చిన కాడి నుంచి చెప్పడు. తెలుగుదేశం పార్టీ చరిత్ర మీరు తీసుకున్నట్లయితే ఎన్టీ రామారావుకి ఆ పార్టీ పెట్టినటువంటి అధ్యక్షుడు, ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తిని వెన్నుపోటు పొడిచి ఆయన దగ్గర నుంచి ఆయన పార్టీని లాక్కున్నటువంటి వ్యక్తులు ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులు. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు ఎవరికైతే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరినైతే పైకి తీసుకొచ్చాడో ఆ తెలుగుదేశం పార్టీ సభ్యులు కలిపి ఎన్టీ రామారావు దగ్గర ఆ పార్టీని లాక్కోవటం జరిగింది. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు చూసుకుంటే వైసీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చక జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని కొట్టుకురాల దొంగతనం చేసి ఆయన బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు కూడా రాజీనామా చేసి పార్టీ స్థాపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.